హలో గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను విండ్ బ్రేకర్ ఎపిసోడ్ 6 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో సో కనుమాని డిఫీట్ చేయడం చూసి అందరూ షాక్ అయిపోతారు. వాడు ఫస్ట్ ఇయర్ లో ఉన్నాడు, బఫ్రీన్ వాళ్ళు మామూలు కాదనమాట అని అనుకుంటా ఉంటారు. ఉమేమియా నువ్వు చాలా టఫ్ అని అంటాడు. నీరే లేచి అది కుంగ్ఫునా లేకపోతే కరాటనా అని అడుగుతాడు. సో నాకు కూడా తెలియదు కానీ నా మాస్టర్ కూడా తన ఓన్గానే నేర్చుకున్నాడు, అతను అన్నీ కలిపి ఉన్నాయని చెప్పాడని అంటాడు. నువ్వు ఎమోషనల్ అయిపోతావు అని ఎప్పుడు అనుకోలేదని హీరాగి సోతో అంటాడు. నవ్వుతూ నేను ఎప్పుడు ఇలా చేయను కానీ సకురకు నన్ను ఎంతో అంత ఎఫెక్ట్ చేశాడని సో అంటాడు. కాసేపు సకురా అండ్ సో చిన్న గొడవ పడతారు ఫన్నీగా. ఉమేమియా ఇది చూసి వీళ్ళు మంచి టీం అవుతారని అంటాడు. అరిమా కనుమ అని గుంజుకుంటూ ఒక దగ్గర తీసుకొచ్చి కింద కూర్చోబెడతాడు. ఇక మన పని అయిపోయింది అని కనుమ అంటుంటాడు. ఎందుకంటే సిస్టోరెన్ టీంలో బలహీనులకి చోటు లేదు, వీళ్ళు ఓడిపోయారు కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి సిస్టోరెన్ టీం వాళ్ళు కాదని కనుమకి రిలీజ్ అయ్యి ఇలా అంటాడు. నెక్స్ట్ ఫైట్ చేద్దామని సకురా లేస్తే ఆ జనాల మధ్యలో నుంచి హీరాగి అపోనెంట్ సాకో లేచి హీరాగికి వేలు చూపిస్తాడు. హీరాగి లేచి ఏమనుకోక సకురా, ఫస్ట్ నేను ఫైట్ చేయడానికి వెళ్ళబోతున్నానని అంటాడు. కాసేపు సకురా హీరాగితో గొడవ పడతాడు. నువ్వు టొగామేతో ఫైట్ చేయాలనుకుంటున్నావు కదా, వాడికి వెళ్ళి ఒకసారి చూడు, వాడిప్పుడు నీతో ఫైట్ చేసే మూడ్ లో లేదని హీరాగి అంటాడు. అసలు మా ఫైట్ లో వాడేవాడు మధ్యలో అని సకురా అంటాడు. మేబీ వాళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందేమోనని నేనే అంటాడు. హీరాగి తన గురించి ఎక్కువగా మాట్లాడుకోవడానికి ఉమేమియా అంటాడు. ఇక హీరాగి అండ్ హిస్ అపోనెంట్ స్టేజ్ మీదకి ఫైట్ చేయడానికి వస్తారు. సాకో, నువ్వు 1-on-1 ఫైట్ కోసం అడిగే రోజుందని నేను ఎప్పుడు అనుకోలేదు, నీకు హీరాగికి మధ్య ఉన్న సంబంధం ఉందని టొగామే అంటాడు. టొగామేకి రిప్లై ఇవ్వకుండా సకో స్టేజ్ మీదకు పోతాడు. అసలు వాడు ఏం ఆలోచిస్తున్నాడో నేను ఎప్పుడు చెప్పలేనని టొగామే అంటాడు. సాకో అండ్ బఫ్రిన్ కి చెందిన వన్ ఆఫ్ ద 4 కింగ్స్ లో ఒకడైన హీరాగి ఫైట్ చేసుకుంటుంటే ఎక్సైటింగ్ గా ఉండబోతుందని టొమ్యామా అంటాడు. నెక్స్ట్ ఫైట్ విషయానికి వెళ్ళిపోతే, చాలా రోజులైంది సాకో, ఎలా ఉన్నావు, చాలా పెద్దవాడి అయిపోయావని హీరాగి సాకోతో అంటాడు. సారీ సాకో, ఇవాళ నేనే విన్ కాబోతున్నా అని హీరాగి సాకోతో అంటాడు. ఇక ఫైట్ స్టార్ట్ అవుతుంది. సాకో అండ్ హీరాగి మామూలుగా కొట్టుకోరు, చాలా ఫైట్ జరుగుతుంది. నువ్వు గెలుస్తావా, నువ్వు నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు, నీకు తెలిసిన సాకో ఎప్పుడో చచ్చిపోయాడని సాకో హీరాగితో అంటాడు. ఇక వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటారు. వీడు ఒక మంచి ఫైటర్ అని టొగామే సాకోని చూసి అంటాడు. వీడు మన సిస్టోరింగ్ గ్యాంగ్ లో టాప్ 5 లో ఒకడు కదా అని టోమియామా టొగామేతో అంటాడు. అండ్ వాడు రాగేకి కూడా పోటీ ఇస్తాడని టోమియామా టొగామేతో అంటాడు. వాడు ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కాకపోవచ్చు కానీ అందరికన్నా వాడే ఎక్కువ ఫైట్ చేశాడని టొగామే అంటాడు. సాకో ఎక్కువ మాట్లాడాడు కదా, ఎస్ ఆర్ నో అని మాత్రమే సమాధానం ఇస్తాడని టోమియామా అంటాడు. ఇక ఫైట్ కంటిన్యూ అవుతుంది. నువ్వు కొంచెం కూడా మారలేదని సాకో హీరాగితో అంటాడు. అండ్ నువ్వు కూడా వాగుడుకాయలాగా మారావని హీరాగి సాకోతో అంటాడు. ఈ మాట విని సాకోకి కోపం వచ్చి ఒక కిక్కుతో హీరాగిని దూరం పడేస్తాడు. కింద ఉన్న హీరాగిని చూస్తూ నువ్వు చేంజ్ అయిపోయావు కావచ్చు కానీ నువ్వు వీక్ అయిపోయావని సాకో అంటాడు. ఉమేమియా వైపు చూపిస్తూ ఇలాంటి వాళ్ళతో తిరిగితే ఈగతే పడుతుందని సాకో అంటాడు. ఉమేమియా సాకోని పిలిచి, నీ పేరు సాకు కదా, హీరాగి బఫ్రిన్ 4 కింగ్స్ లో ఒకడు, స్పెసిఫికల్లీ టామోన్ ద హెడ్, నీకు టామోన్ కి ఇంకో పేరు తెలుసా అని అంటాడు. అంతలోపే హీరాగి ఏం జరిగినట్టే లేచి సాకో మీద చేసి, చాలా రోజులైంది ఇంత ఫైట్ చేసి అని గట్టిగా పిడిగిలి బట్టి సాకోని కొడతాడు. కానీ సాకో లాస్ట్ సెకండ్ లో తప్పించుకుంటాడు. టమోన్ కి వేరే పేరు బిషమొంటెన్, ఏ వారియర్ గార్డ్ అని ఉమేమియా అంటాడు. తన జేబుల్లో నుంచి ఒక టాబ్లెట్ తీసి వేసుకుంటూ ఇప్పుడు మజా వస్తుందని హీరాగి అంటాడు. ఇక్కడ మనకి సాకో చిన్నప్పుడు మెమరీస్ చూపిస్తారు. ఇక్కడ కొంతమంది కిడ్స్ సాకోని ఏడిపిస్తూ కింద పడేసి తొక్కుతా ఉంటారు. హీరాగి లాస్ట్ సెకండ్ లో వచ్చి సాకోని సేవ్ చేస్తాడు. అప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక హీరాగి సాకోని ఫైట్ లో డామినేట్ చేస్తా ఉంటాడు. ఈ ఫైట్ ని చూసి అందరు షాక్ అవుతా ఉంటారు అనమాట. నువ్వు అప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడి, నువ్వు చెప్పకపోయినా అందరు నిన్నే ఫాలో అని సాకో అంటాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో హీరాగి సాకోతో, ఇక్కడ నుంచి నువ్వు నన్ను ఫాలో కావద్దు, నేను ఫూరిన్ లో ఉమేమియా అనేటోడి దగ్గర ఉండబోతున్నాను, సో నేను టాప్ స్పాట్ తీసుకోను, నువ్వు ఒక కొత్త గోల్ ఎంచుకోవాలని హీరాగి సాకోతో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మనకి ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో సాకో సిస్టోరెన్ వాళ్ళని చిత్తుగా ఓడించి సిస్టోరెన్ వాళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు. ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. సాకో హీరాగితో ఫైట్ లో ఓడిపోతాడు. ఇక్కడ సాకో హీరాగి తప్పేం లేదని మళ్ళా కలిసిపోతారు. హీరాగి విన్ అవ్వడం చూసి అందరూ షాక్ అయిపోతారు. సేమ్ మళ్ళా టొగామే లేచి అక్కడ పడున్న సాకోని తీసేయని అంటాడు. అవసరం లేదని హీరాగి సాకోని స్టేజ్ మీద నుంచి కింద తీసుకెళ్లి కింద పడుకోబెడతాడు. టొగామే సాకో దగ్గరికి వెళ్ళి తన సిస్టోరియన్ యూనిఫామ్ తీయబోతాడు. కానీ హీరాగి టొగామే ఆపి, నీ మ్యాచ్ అయిపోయిందా కాగు, ఎప్పుడేమయ్యేది తెలియదు కదా అని హీరాగి అంటాడు. ఇక హీరాగి ఉమేమియా దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అందరు ఫైట్ గెలిచినందుకు గ్రేట్ వర్క్ అని హీరాగితో అంటూ ఉంటారు. హీరాగి నాకు సాకోకు ఉన్న రిలేషన్షిప్ గురించి నువ్వు అడగవా అని ఉమేమియాతో అంటాడు. నీకు చెప్పాలనిపిస్తే చెప్తావు, లేకపోతే లేదు అని అంటాడు. దీంతో ఈ మాట విని హీరాగి నవ్వుతాడు. దీంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది గైస్. సారీ గైస్, హెల్త్ ఇష్యూస్ వల్ల లేట్ గా అప్లోడ్ చేస్తున్నా అండ్ వీడియో క్వాలిటీ తగ్గించినందుకు సారీ. నెక్స్ట్ టైం నుంచి టైం కి క్వాలిటీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం ట్రై చేస్తా. నేను మీ ఆర్మీ బాబాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.